హాయ్ ఫ్రెండ్స్, ఈక్విటీ సమర్పించే మార్కెట్ సెట్ క్లోజ్ స్వాగతం. సో ఇక ఈరోజు నిఫ్టీ 2 సెషన్స్ గా మనం విభజించి చెప్పుకోవాలి. రీజన్ ఏంటి అంటే కనుక వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ అండ్ స్మార్ట్ మనీ ఎట్లా ప్లే చేస్తుంది, నిఫ్టీని ఎలా మేనేజ్ చేస్తారు అనేది ఇప్పుడు కామన్ మ్యాన్ కూడా చాలా చాలా ఈజీగా అర్థమైపోతుంది. సో లాస్ట్ 3 days గా మనం నిఫ్టీ చూస్తే కనుక 50 to 70 ఆర్ 80 పాయింట్స్ డిఫరెన్స్ లోనే ట్రేడ్ అవటం చూసాం. అంటే వాలటాలిటీ చూస్తే కనుక. అండ్ ఈ రోజు వాలటాలిటీ ఇస్ ఆల్మోస్ట్ క్లోజ్ టు అబౌట్ 300-320 పాయింట్స్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక 70 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవటం చూసాం 24,543 దగ్గర. అండ్ ఫస్ట్ 10 minutes లోనే 24,504 అనేది లో ఫామ్ అయింది. దాని తర్వాత అట్లీస్ట్ 12:45 to 1 వరకు, అంటే 9:15 to 12:45 3.5 hours ఏదైతే ఉందో ఓన్లీ 24,520 ఆర్ 570 మధ్యలో ట్రేడ్ అవుతూ చూస్తున్నాం. అబౌట్ 20 పాయింట్స్ ప్లస్ అండ్ మేబీ 50-60 పాయింట్స్ మైనస్. సో ఇక్కడ జరిగింది ఏంటి అంటే కనుక 24,500 కాల్స్ అండ్ పుట్స్ ఏవైతే రిటైల్ ఇన్వెస్టర్స్ రైట్ చేశారో ఆర్ కొన్నారో వాళ్ళది మొత్తం కూడా తీసేసుకోవడం జరిగింది. దాని తర్వాత ఏం చేసింది నిఫ్టీ ఆర్ మేబీ స్మార్ట్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో విత్ ఇన్ 1 hour 24,500 నుంచి 24,800 తీసుకుని పైకి వెళ్ళిపోవటం చూసాం మనం నిఫ్టీ. సో అక్కడ జరిగింది ఏంటి అంటే కనుక 24,800 కాల్స్ అండ్ పుట్స్ ఎవరైతే రైట్ చేసి ఉన్నారో వాళ్ళందరినీ కూడా స్క్వీజ్ చేయటం చూసాం. సో వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ సెషన్ ఈ రోజు. ఎందుకంటే మనకి ఇంకా 2 days బడ్జెట్ ఉంది. 2 సెషన్స్ ఉన్నాయి, ట్రేడింగ్ సెషన్స్. రేపు ఒక రోజు అయిపోతే కనుక అగైన్ మండే రోజు ఒక సెషన్ మిగులుతుంది. ట్యూస్డే బడ్జెట్ ఉంది కాబట్టి. సో ఈ నేపథ్యంలో ఐ థింక్ ఒక బ్రేక్అవుట్ అనేది మనకు క్లియర్గా వచ్చింది. ఏదైనప్పటికీ ఎట్లా మూవ్ అయినప్పటికీ. సో ఇప్పుడు సపోర్ట్ రేంజ్ అనేది సిగ్నిఫికెంట్లీ అప్ సైడ్ వెళ్ళిపోవటం చూసాం మనం. సో ఇప్పుడు మనం సపోర్ట్ రేంజ్ చూస్తే కనుక 24,592 ఒక ఫస్ట్ సపోర్ట్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక 200-250 పాయింట్స్ పడితే కనుక అండ్ నెక్స్ట్ సపోర్ట్ స్వింగ్ లో ఏదైతే 24,331 ఉందో అండ్ అనూహ్యంగా 20-day మూవింగ్ యావరేజ్ కూడా 24,170 దగ్గరకు వచ్చేయటం చూసాం. సో ఆల్ ఇన్ ఆల్ మేబీ 24,300 ఒక బేస్ ఫామ్ అవుతుందా అండ్ అప్ సైడ్ 25,300 కూడా ఓపెన్ అప్ అయిపోయిందా అని ఒక ఇండికేషన్ మనకి ఇస్తుంది. సో ఈరోజు సెక్టర్స్ మనం చూస్తే కనుక ఇట్ వాస్ అగైన్ ఐటీ అండ్ ఎఫ్ఎంసీజీ. సో ఆ 2 సెక్టర్స్ లోనే ఒక మంచి అప్ మూవ్ రావటం చూసాం. అదే స్టాక్స్ లో చూస్తే కనుక ఎల్టీఐ మైంట్రీ కానీ, హెచ్సిఎల్ టెక్ కానీ, లేదంటే టీసీఎస్ ఇన్ఫాక్ట్ ఈరోజు ఒక న్యూ హై రావటం చూసాం. సో అదేవిధంగా ఎఫ్ఎంసీజీ స్పేస్ లో కూడా లీవర్ లాంటి స్టాక్స్ లో ఒక ఫాలో బయింగ్ అనేది రావటం చూసాం, కన్సాలిడేట్ అనేది చూస్తున్నాం. అండ్ అదర్ నేమ్స్ లైక్ బ్యాంకింగ్ లో చూస్తే కనుక బజాజ్ ట్విన్స్ కానీ, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ చూసుకుంటే కనుక అండ్ అదర్ నేమ్స్ లైక్ శ్రీరామ్ ఫైనాన్స్, ఎస్బీఐ, కోటక్, ఇన్ఫాక్ట్ టాటా కన్స్యూమర్ ఎఫ్ఎంసీజీలో, ఐసిఐసిఐ బ్యాంక్, ఇవన్నీ కూడా ఒక మంచి అప్ మూవ్ రావటం చూసాం. ఇక వీక్ అయిన సెక్టర్స్ అంటూ ఏం లేదు. ఎందుకంటే ఆటోలోనే 2-3 స్టాక్స్ కొద్దిగా వీక్ గా ట్రేడ్ అయ్యాయి, హీరో మోటార్స్ అండ్ బజాజ్ ఆటో లాంటి స్టాక్స్ లో. అదర్వైజ్ రిజల్ట్స్ రియాక్షన్స్ తోటి ఏషియన్ పెయింట్స్ కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవుతాయి. అఫ్ కోర్స్ మెటల్స్, జిఎస్డబ్ల్యూ అండ్ టాటా స్టీల్ స్వల్పంగా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. అండ్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ స్టాక్స్ లో కోల్ ఇండియా, ఎన్టీపీసీ కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. అండ్ మనకి అహెడ్ ఆఫ్ బడ్జెట్ వీక్స్ ఏదైతే ఉందో ఎక్కువ మూవ్మెంట్ అనేది లేదు ఇప్పటికి కూడా. సో బడ్జెట్ నాన్ ఈవెంట్ గా అయిపోతున్నా అని ఒక ఇండికేషన్ ఇస్తుంది. ఎందుకంటే విక్స్ ఇప్పుడు అరౌండ్ 14.42 దగ్గర ట్రేడ్ అవుతుంది. అదే బడ్జెట్ రిజల్ట్స్ ముందు మనం చూస్తే కనుక ఇట్ వాజ్ లైక్ 20-24 దగ్గర. వోల్టాలిటీ హ్యూజ్ గా ఉంటుంది అన్న ఇండికేషన్ మనకు ఆల్రెడీ ఇచ్చింది ఆ టైంలో ఎలక్షన్ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన రోజు. సో బడ్జెట్ నాన్ ఈవెంట్ అవుతుందా అది మనం ట్యూస్డే రోజు చూడాలి. ఎనీ సర్ప్రైజెస్ పాజిటివ్ నెగటివ్ గా ఉన్నా మేబీ 300-500 పాయింట్స్ అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ ఉండే ఛాన్సెస్ ఉంది. అంతకుమించి వోల్టాలిటీ అయితే విక్స్ అయితే సూచించట్లేదు. ఇక మనం నిఫ్టీ ఐటీ గురించి ఒక 2 minutes మాట్లాడుకోవాలి. రీజన్ ఏంటి అంటే కనుక మనం గత వీడియోలో చెప్పడం జరిగింది నిఫ్టీ ఐటీ ఏదైతే ఉందో క్లియర్ బ్రేక్అవుట్ వచ్చింది అని. సో 39,446 ఆల్ టైమ్ హై, అది లాస్ట్ వీకే రావటం చూసాం. ఇన్ఫాక్ట్ ఈ రోజు కూడా టీసీఎస్ న్యూ హై ఫామ్ అవటం తోటి బ్యాంక్ నిఫ్టీ ఐటీ అరౌండ్ 40,000 దగ్గర క్లోజ్ అవటం చూసాం. సో ఇక్కడ నుంచి 44,000 లెవెల్స్ అనేది ఓపెన్ అప్ అవుతాయి. అంటే 4,000 పాయింట్స్, మేబీ 10% ఇక్కడ నుంచి కూడా అప్ సైడ్ ఉంటుంది. బట్ వెరీ సిగ్నిఫికెంట్ రన్ లాస్ట్ విత్ ఇన్ 1 month లోనే చూస్తే కనుక ఆల్మోస్ట్ 12% అప్ మూవ్ రావటం చూసాం. సో అంత అప్ మూవ్ వచ్చినాక రిట్రేస్మెంట్స్ అనేవి కామన్ గా ఉంటాయి కాబట్టి 38,730 అనేది ఒక ఫస్ట్ సపోర్ట్ ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి ఒక 1,300 పాయింట్స్ కింద. అండ్ 20-day మూవింగ్ యావరేజ్ 37,358. సో దట్ షుడ్ బి వెరీ వెరీ రాక్ సాలిడ్ సపోర్ట్. సో అది ఐ థింక్ వన్ షుడ్ ట్రై టు ఫోకస్ ఆన్ నిఫ్టీ ఐటీ అండ్ దానిలో ట్రేడ్ చేయలేం కాబట్టి షుడ్ ఫోకస్ ఆన్ ద మెయిన్ స్ట్రీమ్ స్టాక్. సో ఈ వీడియో చేస్తున్నప్పుడు ఇన్ఫోసిస్ రిజల్ట్స్ కూడా రావటం చూసాం మనం. సో ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ వచ్చిందని ఫండమెంటల్ అనలిస్ట్ చెప్తున్నారు. సో రేపు దాని రియాక్షన్ ఉంటుంది. సో రేపటి ట్రేడింగ్ లో కూడా ఐటీ అనేది డామినేట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ మనకు కనిపిస్తుంది.
అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక అండర్ పర్ఫార్మెన్స్ కొనసాగుతుంది నిఫ్టీతో కంపేర్ చేస్తే. ఎందుకంటే ఫ్రైడే హై ఏదైతే ఉందో 52,794 ఇంకా క్రాస్ అవ్వలేదు ఈ రోజు. తో ఇంత బుల్లిష్ గా ఉన్నా కూడా ఈ రోజు 52,782 హై రావటం చూసాం. ఒక 180 పాయింట్స్ గ్యాప్ డౌన్ తర్వాత 52,200. దో లోస్ నుంచి ఒక 600 పాయింట్స్ పెరిగినా కూడా ఫ్రైడేస్ హై అనేది ఇంకా పియర్స్ కాలేకపోయింది. సో ఆల్ ఇన్ ఆల్ బ్యాంక్ నిఫ్టీ జోన్ మనం చూస్తే కనుక 52,059 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో అండ్ 51,749 ఏదైతే స్వింగ్ లో ఉందో దట్ విల్ బికమ్ ఏ డిమాండ్ జోన్. అండ్ అఫ్ కోర్స్ మనకి 4th జూలై రోజు ఏదైతే బార్ ఫామ్ అయిందో 52,815 అండ్ 53,357 అనేది ఒక సప్లై జోన్ గా మనం పరిగణిస్తాం. ఇక పెరిగిన స్టాక్స్ మనం వెళ్ళి చూస్తే కనుక ఎస్బీఐ, కోటక్, ఇండస్ఇండ్, ఐసిఐసిఐ పాజిటివ్ గా ట్రేడ్ అవుతాయి. బంధన్, బ్యాంక్ ఆఫ్ బరోడా, పిఎన్బి ఇవన్నీ కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవుతుంది విషయం. ఇక F&O స్పేస్ లోకి వెళ్ళి చూస్తే కనుక ఇక్కడ పిక్చర్ టోటలీ డిఫరెంట్ గా ఉంది. ఎందుకంటే మనం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ మంచి పాజిటివ్ లో ట్రేడ్ అవటం చూసాం అండ్ పాజిటివ్ క్లోజింగ్ కూడా చూసాం. బట్ వేరాస్ F&O స్పేస్ లో మనం చూస్తే కనుక బ్రూటల్ సెల్లింగ్ చూసాం కొన్ని స్టాక్స్ లో. బ్రూటల్ ఎందుకంటున్నాం అంటే హెచ్ఏఎల్ లాంటి స్టాక్స్ ఇంత ఫాల్ 6% అనేది జనరలీ పడవు. సో ఈ రోజు ఒక మంచి సెల్ ఆఫ్ రావటం చూసాం అక్రాస్ ద బోర్డ్. స్ట్రెంట్ లాంటి స్టాక్స్ లో 5% క్రాక్ రావటం చూసాం. అండ్ క్యాపిటల్ గుడ్ స్టాక్స్ లైక్ ఏబీబీ, సిమన్స్ ఇవన్నీ కూడా చాలా వీక్ గా ట్రేడ్ అయ్యాయి. అఫ్ కోర్స్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ మొత్తం చాలా వీక్ గా ట్రేడ్ అయ్యాయి. హెచ్ఏఎల్ 6%. ఇంకా డిఫెన్స్ స్పేస్ లోకి వెళ్తే బిఈఎల్, బిహెచ్ఎల్ ఇవన్నీ వీక్ అయ్యాయి. మెటల్స్ లో హిందుస్థాన్ కాపర్ అండ్ సేల్ వీక్ అయ్యాయి. ఎన్ఎండిసి కూడా వీక్ అయింది. అండ్ రైల్వేస్ లో ఐఆర్సిటిసి అండ్ పవర్ సెక్టర్ ఆర్ పవర్ ఫైనాన్సింగ్ కంపెనీస్ ఆర్ఈసి, పిఎఫ్సి ఇవన్నీ కూడా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇక హై బీటా నేమ్స్ ఏవైతే ఉన్నాయో డిక్సన్, ఐఎక్స్, ఐడియా ఇవన్నీ పీవీఆర్ కూడా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. అండ్ ఈరోజు బంపర్ మూవ్స్ మనం చూస్తే కనుక ప్రాబ్లీ కొన్ని స్టాక్స్ ఏ మూవ్ అయ్యాయి, నాట్ అక్రాస్ ద సెక్టర్. సో ఇండియా సిమెంట్ వీ నీడ్ టు టాక్. ఎందుకంటే ప్రాబ్లీ స్టాక్ 2007 లో 332.6 హై వెళ్ళిన స్టాక్ ఇప్పుడు ఒక మల్టీ ఇయర్ హై బ్రేక్అవుట్ రావటం చూసాం. మల్టీ ఇయర్ కూడా కాదు దీన్ని, ఎందుకంటే 2007 తర్వాత ఇప్పుడు 2024 లో ఉన్నాం మనం. సో క్లోజ్ టు అబౌట్ 13+4 17 ఇయర్స్ తర్వాత ఒక బిగ్ బ్రేక్అవుట్ వచ్చింది స్టాక్ లో. సో ఇలాంటి బ్రేక్అవుట్స్ వచ్చినప్పుడు కొద్దిగా కన్సాలిడేట్ అయ్యి డిప్స్ లో వచ్చినప్పుడు కొనే ప్రయత్నమే చేస్తారు లాట్ ఆఫ్ ఇన్వెస్టర్స్ కూడా. నా ఇప్పుడు ప్రైస్ 347 దగ్గర ఉంది. అఫ్ కోర్స్ దీని సపోర్ట్ పాయింట్ 317 అండ్ 285 మధ్యలోనే ఉంటుంది కాబట్టి కొద్దిగా పేషెంట్ గా వెయిట్ చేసి అలాంటి లెవెల్స్ వస్తే వీ షుడ్ ట్రై టు బై. కాకపోతే దీని అరౌండ్ 450 వరకు అయితే లెవెల్స్ అప్ సైడ్ అనేది ఓపెన్ అప్ అవుట్ చూసాం. ఇక అదర్ నేమ్స్ లైక్ ముత్తూట్ అండ్ మన్నాపురం ఫైనాన్స్ కూడా ఈరోజు పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. దాని ప్రిటీ మచ్ బికాస్ జెఫ్రీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రీసెర్చ్ రిపోర్ట్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ కోలో ఈ రెండు స్టాక్స్ లో మంచి బయింగ్ రావడం చూసాం. ఇంకా అదర్ నేమ్స్ లైక్ చోలా గానీ, మ్యారికో గానీ, బిఎస్ సాఫ్ట్ గానీ ఇవన్నీ కూడా కొద్దిగా అప్ మూవ్ రావటం చూసాం. ఇక క్యాష్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక వెరీ సర్ప్రైజింగ్లీ టెలికామ్ సర్వీస్ ప్రొవైడింగ్ స్టాక్స్ మనకి ఈ రోజు అన్ని కూడా అప్పర్ సర్క్యూట్ లో రావటం చూసాం. జస్ట్ రిజల్ట్స్ రియాక్షన్ 20% అప్ మూవ్ రావటం చూసాం. అదేవిధంగా ఎంటీఎన్ఎల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ స్టాక్, టీటీఎంఎల్, టాటా గ్రూప్ స్టాక్, ఆన్ మొబైల్ 10% అప్పర్ సర్క్యూట్. సో ఇవన్నీ కూడా అప్పర్ సర్క్యూట్ లో లాక్ అవటం చూసాం. దట్స్ ప్రతి మచ్ ఫండ్ బయింగ్ లేకపోతే బడ్జెట్ లో ఏమన్నా ఆల్రెడీ సెన్స్ చేశారా అనేది మనం ఆపరేటర్స్ ఆర్ మేబీ ఇన్వెస్టర్స్ మనం అనేది బడ్జెట్ రోజు తెలుస్తుంది. ఇక అదర్ నేమ్స్ లైక్ నోవా అగ్రి కానీ, రాంకీ కానీ, జెంటెక్ కానీ, అవంతి, ఎఫ్ఐఎం, సొనాటా, పవర్ మ్యాక్ ఇవన్నీ కూడా పాజిటివ్ ట్రేడ్ అవటం చూసాం. ఇక ప్రాఫిట్ బుకింగ్ తోటి కొన్ని మర్కీ నేమ్స్ ఆర్ మేబీ స్ట్రాంగ్ నేమ్స్ లైక్ ఐఎస్జిఈసి కానీ, బ్లూ డాట్ కానీ, రేమాండ్స్ కానీ ఇవన్నీ కూడా కొద్దిగా ప్రాఫిట్ టేకింగ్ తోటి డౌన్ అవటం చూసాం. అదేవిధంగా రైల్వే స్టాక్స్ లో ఈరోజు సెల్ ఆఫ్ రావటం చూసాం. మోస్ట్ ఆఫ్ ద రైల్వే స్టాక్స్ లైక్ రైల్టెల్ కానీ, టిటనార్ కానీ, ఆర్బిఎన్ఎల్, ఇర్కాన్ ఇవన్నీ కూడా వీక్ గా ట్రేడ్ అయ్యాయి. అండ్ కేబుల్ కంపెనీస్ కేఈఐ అండ్ ఫిన్ కేబుల్ వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. అండ్ డిఫెన్స్ అండ్ షిప్పింగ్ కంపెనీస్ లో కూడా కొద్దిగా సెల్ ఆఫ్ రావటం చూసాం. సో స్టాక్స్ లైక్ డేటా ప్యాటర్న్స్ కానీ, మజడాక్ టాక్ కానీ, కొచ్చిన్ రిఫైనరీ కానీ ఇవి కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇక ప్రీమియర్ ఎక్స్ప్లోజ్ స్టాక్ కొద్దిగా వీ నీడ్ టు పుట్ ఆన్ రాడార్. ఎందుకంటే ఈ స్టాక్ ఒక మంచి కరెక్షన్ కి రావటం చూసాం ఈ స్టాక్ లో మనం. సో ప్రాబ్లీ ఐ థింక్ 908 నుంచి ఇప్పుడు 673 దగ్గర క్లోజ్ అవటం చూసాం ఈ రోజు. సో ఒక డీసెంట్ కరెక్షన్ రావటం చూసాం, 210 పాయింట్స్. సో 20% కరెక్ట్ అయింది టాప్ నుంచి. సో దీన్ని వాచ్ లిస్ట్ ఎందుకు పెట్టమంటున్నాం అంటే 620 అండ్ 597 ఒక డిమాండ్ జోన్ లో వస్తుంది స్టాక్. సో ఆ లెవెల్స్ వచ్చినప్పుడు వన్ షుడ్ ట్రై టు బై ఆర్ ఎస్ఐపి మోడ్ లో ఎవరైనా 3 to 6 months ఆర్ 1 year ఉంటే దే షుడ్ స్టార్ట్ అక్యూములేటింగ్ అని చెప్పుకోవచ్చు. ఇక స్టాక్ టు వాచ్ ఫర్ టుమారోలో CG పవర్ గురించి మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ స్టాక్ లో
లాస్ట్ 3 వీక్స్ గా ఒక కన్సాలిడేషన్ నుంచి ఒక కరెక్షన్ మోడ్ లోకి రావటం చూసాం. ఇప్పుడు మనకు చూస్తే కనుక మల్టీ వీక్ లో 652 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది. సో ఈరోజు మనం 685 దగ్గర క్లోజ్ అవటం చూసాం. సో జస్ట్ అబౌట్ 30 పాయింట్స్ 35 పాయింట్స్ కింద సపోర్ట్ ఉంది కాబట్టి ఈ స్టాక్ ని అక్యూములేట్ చేయమని సజెస్ట్ చేస్తున్నాం. సో 685 నుంచి 655 అంటే అబౌట్ 30 రూపీస్, మన కాస్టింగ్ 670 అవుతుంది. ఇన్ కేస్ ఇది ప్రీవియస్ హై ఏదైతే ఉందో 783, ఐ థింక్ ఇది 5th జూలై రోజు రావటం చూసాం. అక్కడ వరకు వెళ్ళినా కూడా మనకు ఆల్మోస్ట్ ఒక 120 పాయింట్స్ వరకు అప్ సైడ్ ఉండే ఛాన్స్ ఉంది. అండ్ దీనిలో స్టాప్ లాస్ అనేది చాలా దగ్గరలో ఉంది. సో అరౌండ్ 640 కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అప్పుడు మనకి 25 రూపీస్ రిస్క్ ఉంటుంది. అండ్ మేబీ 120 రూపీస్ అంటే క్లోజ్ టు అబౌట్ 1:4 రిస్క్ రివార్డ్ ఉంది కాబట్టి ఈ స్టాక్ ని మనం సజెస్ట్ చేయడం జరిగింది. అగైన్ ఇది రికమెండేషన్ కాదు, ఇట్స్ ఓన్లీ ఏ ట్రేడింగ్ ఐడియా. మీ అడ్వైజర్స్ ని కనుక్కున్నాకే షుడ్ కమ్ ఇన్ టు ట్రేడింగ్ అని మా సజెషన్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. రేపు ఇన్ఫోసిస్ రిజల్ట్స్ ఎలా రియాక్ట్ అవుతాయి, అండ్ అఫ్ కోర్స్ మనకి రేపు రిలయన్స్ కూడా రిజల్ట్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ పోస్ట్ మార్కెట్ వచ్చిందంటే కనుక దాని రియాక్షన్ అనేది మండే ఉంటుంది, 1 డే బిఫోర్ ద బడ్జెట్. సో వెరీ గుడ్ టైమ్స్, కేర్ఫుల్ గా ఉండాలి. బట్ స్టిల్ ఎందుకంటే వొలటాలిటీలో మనకి స్టాప్ లాసెస్ అనేది కూడా ట్రిగర్ అయిపోతాయి. సో క్వాంటిటీ తగ్గించుకొని స్టాప్ లాసెస్ దూరం పెట్టుకుంటే కనుక ట్రేడింగ్ కి కొంచెం అనువుగా ఈ టైం ఉండే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది.